మహతి చెప్తారు. చెప్పినానా అంశి భర్తమయ్యకి ఏం లేవు? కళ్ళు లేవు. అప్పుడు భర్తమయ్యి ఎవరికి ప్రేయర్ చేశాడు? ఎవరికి ప్రేయర్ చేశాడు? ఏసైకి ప్రేయర్ చేశాడు. అప్పుడు ఏసై ఏమి ఇచ్చాడు భర్తమయ్యకి? కాళ్ళు ఇచ్చాడు. మనం ఎవరికి ప్రేయర్ చేయాలి? చెప్పు గట్టిగా. ఏసైకి. వెరీ గుడ్. అందరికి ప్రేయర్ చేయాలి. సో పీస్ బాయ్స్, మమ్మల్ని అందరినీ రక్షించు. ఆమెన్ చెప్పు, గట్టిగా చెప్పు ఆమెన్. ఓకే, గట్టి క్లాప్స్ కొడదాం పిల్లలు. చక్కగా పీస్ బాయ్స్, పీస్ గర్ల్స్ ఈ 5 days నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు. పీస్ బాయ్స్కి, పీస్ గర్ల్స్కి. మరి ఇప్పుడు ప్రైజ్ అక్క, అదేవిధంగా ఎప్సిబాక్ ఎక్కడుంది? ఎప్సిబాక్ ఎక్కడో తొందర రావాలి. వీరిద్దరు ఇప్పుడు మీకు గుడ్ క్లాప్స్ చెప్తారు, గుడ్ క్లాప్స్ కొట్టిస్తారు త్వరగా. ఎప్సిబాక్ ఎక్కడుంది? అవును, కొట్టిస్తారు. కొడదామా పిల్లలు? ఎప్సిబాక్ తొందర రావాలి. సో పీస్ గర్ల్స్కి, బాయ్స్కి చక్కటి టీచర్స్ దేవుడు అనుగ్రహించారు. వాళ్ళని బట్టి ప్రభుకు వందనాలు. ఒక్కసారి వీళ్ళిద్దరు గుడ్ క్లాప్స్ కొడతారు. మనం కూడా కూర్చుని గుడ్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? ఓకే. గుడ్డు గుడ్డు ఒకటి గుడ్డు 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 బాతు గుడ్డు 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 బంగారు గుడ్డు 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 వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మన అందరం కలిసి పీస్ బాయ్స్, పీస్ గర్ల్స్ అక్కలకి, టీచర్స్కి రెయిన్ క్లాప్ కంటిన్యూగా కొడదాం. రెయిన్ క్లాప్ ఎలాగా? రెయిన్ క్లాప్, రెయిన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మరి హోప్ గ్రూప్ ప్రైమరీ వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు శ్యామల వచ్చి చెప్తారు. అందరు రెడీగా ఉండండి పిల్లలు. ఫస్ట్ బాయ్స్ గర్ల్స్ అందరా? ఫస్ట్ మన మధ్యలోకి 5 days మనం స్టోరీస్ నేర్చుకున్నాం కదా, వాళ్ళు మన మధ్యలోకి వస్తారు. చూద్దాం. భర్తమయ్యరా. ఓకే పిల్లలు, ఒక్కసారి వినండి. ఈ 5 days మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇక్కడ లిటరల్గా మనకి చూపిస్తారు. చూద్దాం పిల్లలు. ఓకేనా? భర్తమయ్యి క్లాప్స్ కొట్టండి. లోతు భార్య. భర్తమై అంట, భర్తమై. లోతు భార్య. లోతు భార్య. నుంచి కొరేనియన్ సీమోను. ఇక్కడ రా. కుమారులు. శ్యామల అటు సైడ్కి వెళ్ళరా. శ్యామల ఇటు సైడ్కి వచ్చేసి సైడ్కి. కోరహ కుమార్ ఇక్కడ నుంచోండి. ఈ అబ్బాయి దేమానా? దేమా. ఓకే, వీళ్ళు కోరహ కుమార్. దగ్గర ఉండండి మీరు. పిల్లలు చూసారా? మనం విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం భర్తమైని. వాళ్ళు మనకి ఏం చెప్తారో చూద్దాం పిల్లలు. మీతో మాట్లాడాలని వాళ్ళందరూ వచ్చారు ఈరోజు. మనం ఏం చెప్తారో విందాం. హాయ్ పిల్లలు, నా పేరు భర్తమాయ్. అప్పుడు నాకు కొళ్ళు లేవు. ఏసే ప్రార్థన చేస్తే నాకు కొళ్ళు ఇచ్చాడు. మీరు కూడా ఏం కావాలంటే ఏసే ప్రార్థన చేయండి. హాయ్ బాయ్. నా పేరు లోతు భార్య. హాయ్ పిల్లలు, నా పేరు లోతు భార్య. నన్ను దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నారు. నేను మాత్రం వెనక్కి తిరిగి చూశాను. ఉప్పు స్తంభం అయ్యాను. మీరు నాలాగా పాపంలోకి చూడకండి. బాయ్. హలో పిల్లలు, నా పేరు సీమోను. నేను చిన్న పల్లెటూరులో ఉండటాను. నేను ఒక పని ఉంది ఎరుషలేము వచ్చాను. అప్పుడు నాకు యేసయ్య కనపడ్డాడు. యేసయ్య సిల్వ మోస్తున్నారు. సైనికులు నన్ను బలవంతంగా పెట్టి సిల్వ మోయమన్నారు. అప్పుడు నేను సిల్వ మోసాను. నాకు అప్పుడు తెలిసింది, నాకు
నాకు తర్వాత తెలిసింది. యేసయ్య మన కోసమే ప్రాణత్యాగం చేస్తున్నాడు. నేను యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టాను. నా పిల్లలు యేసయ్య మొదలుపెట్టడం వెంబడించాడు. బాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, మా డాడీ పేరు, నా పేరు దేమా. నేను పౌలుతో చాలా ఫ్రెండ్ లాగా బాగా హెల్ప్ చేసేవాడిని. కానీ మధ్యలో లోకంతో ఫ్రెండ్షిప్ చేసి పౌలుని విడిచిపెట్టా. అందుకనే మీరు నాలాగా చేయకండి. హాయ్ పిల్లలు, మా డాడీ పేరు ఏంటిదో తెలుసా? కోరవు. మా పేరు ఎవరికైనా తెలుసా? అసీరు నా పేరు ఎల్కానా. నా పేరు అబియాసాపూర్. మా డాడీ ఏం చేసిండో తెలుసా? మా డాడీ మోసే అంకుల్ని, అహరోను అంకుల్ని ఎదిరించి భూమి మింగేసింది. అందుకనే మేము మా డాడీ లాగా చేయలే. అందుకనే దేవుడి మందిరంలోకి వెళ్ళి మంచుకుందాం. మీరు మా డాడీ లాగా చేస్తారా? చేయకండి. బాయ్. యేసయ్య మందిరం అంటే చాలా ఇష్టం. బాయ్స్ అండ్ గ్రూప్ చాలా బాగా చేశారు కదా పిల్లలు. చక్కగా క్యారెక్టర్స్ మన మధ్యలో పెట్టారు. ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకొందా, ఇంకేమైనా ఉందమ్మా? ఇప్పుడు హోప్ గర్ల్స్ వచ్చి మనకి చిన్న యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తారు. రావాలి ఫస్ట్. It's a great thing to praise the Lord. It's a great thing.
ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. హోప్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ హోప్ గర్ల్స్కి ఈ 5 days ఆకాష్ తర్వాత శ్యామ్ల మరి కీర్తన ఊరు వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరు మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఇప్పుడు బటర్ఫ్లై క్లాప్స్ కొడతారు. ఓకేనా, త్వరగా మధ్యలోకి రావాలి మీరిద్దరు. నెక్స్ట్ జూనియర్స్ గ్రూప్స్ రెడీగా ఉండాలి. బటర్ఫ్లై క్లాప్స్ కొడుతున్నారు, అందరు చూడండి. సుయ్ 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 సుయ్. ఓకే, రెయిన్ క్లాప్ కొట్టాలి అందరికీ, అన్ని గ్రూప్స్కి ఇదే రెయిన్ క్లాప్. గాడ్ బ్లెస్ యూ. బాగా చేశారు పిల్లలు, అదేవిధంగా చక్కటి టీచర్స్ని దేవుడు అనుగ్రహించారు. గాడ్ బ్లెస్ యూ టీమ్. ఇప్పుడు మన మధ్యలో జూనియర్స్ ఫేత్ గ్రూప్. సో వాళ్ళ అక్కలు అన్న ముందుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారో మనకి చెప్తారు. నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. మాట్లాడొద్దు పిల్లలు, ఇప్పటివరకు మంచిగా ఉన్నారు కదా. ఇప్పుడు జూనియర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అన్నలు అక్కలు చెప్పు. జూనియర్స్ పిల్లలు అందరూ వచ్చి ఇప్పుడు మన కోసం స్కిట్ చేస్తారు. అందరూ సైలెంట్గా ఉండి వినాలి. ఓ పిల్లలు స్కిట్ అంటే పిల్లలు సైలెంట్గా ఉండండి. ఓకే, అన్న వాళ్ళకి ఒకసారి బిగ్ క్లాప్. ఓకే, పెడిసి ఫుల్ జ్వరం వచ్చేసింది మన ఇద్దరికి. అవునే, నాకు కూడా ఫుల్ వణుకొస్తుంది. ప్రేయర్ చేసుకుందామా మనం? ఎప్పుడు నువ్వు ప్రేయర్ అంటూ టాబ్లెట్ వేసి పడుకుంటుందా తగ్గుతుంది. అలా అనుకోద్దే, నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నారు, నేను ఫోన్ చేస్తా. నువ్వే చేసుకో. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఇక్కడికి వస్తారా? సరే అమ్మా. ఇప్పుడు ప్రేయర్ సరే అమ్మా, స్టార్ట్ చేస్తాను. ఏసయ్యా తండ్రి ప్రభా, ఇప్పుడు మీరే జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చమని వేసి నామలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసంతో ప్రేయర్ చేసి జ్వరం తగ్గుతుంది. సెకండ్ క్యారెక్టర్ ఏవండి, మన దగ్గర డబ్బులు లేవు, ఇంకా మనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, మరి ఎట్లా? మనము ప్రతి సండే చర్చికి వెళ్తాం కదా, పాస్టర్ గారు పిలిపించి మన శ్రమలు చెప్పి ప్రార్థన చేయించుకుందాం. హలో హలో అమ్మా. మాకు కొంచెం శ్రమలు ఉన్నాయి పాస్టర్ గారు, ఒకసారి ఇంటికి వస్తారా? ఏసయ్యా తండ్రి ప్రభా, వీళ్ళు శ్రమలు పోయేలాని మీరు జ్ఞాపకం చేసుకోమని వేసి నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు విశ్వాసంతో ప్రేయర్ చేయండి, శ్రమలన్నీ పోతాయి. మనం ప్రార్థన చేసుకుందాం దా. ఎప్పుడు ప్రార్థన అంటావు, ఇప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ఎప్పుడు ప్రేయర్ చేపిస్తావు, మనకేమైనా డబ్బులు వస్తున్నాయా? అదే నా ఫ్రెండ్స్ని అడిగాను అనుకో, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, నేను నా ఫ్రెండ్స్ని వెళ్ళి డబ్బులు అడుగుతా.
అరే దారా బయటకు వెళ్ళి సమోసా బజ్జీ తినేసొద్దాం. అరే నువ్వు వెళ్తే వెళ్ళరా, నేను రానురా. నాకు ప్రార్థన చేసుకునే టైం అవుతుంది. నువ్వు కూడా నాతో ప్రార్థన చేసుకుంటావా? అరే ఊరిక ప్రార్థన అంటే ప్రార్థనలో ఏముంటుందరా, నేనైతే చేయను, నువ్వే చేసుకో. ఫస్ట్ సైలెంట్. అమ్మ ఇద్దరు ప్లేయర్ ఉంది, వస్తారా? పాస్టర్ గారు కొంచెం ఆలోచించి చెప్తా. అర్జెంట్ అమ్మ, రావాలి ఈసారి నాతో ఈ పాటు. పాస్టర్ గారు ఏంటి బలవంతం పెట్టేసింది? సరే వెళ్దాంలే, వస్తాను. నాతో రామంటేనేమో రాలేదు, మరి పాస్టర్ గారు వచ్చి పిలిస్తేనేమో వెళ్తుండు. ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లా. నేను వెళ్తా. ఎవరు ఈమె ఎంత మంచి ప్రే చేసుకుంటుంది, నేను కూడా వెళ్ళి ఈమెతో ప్రే చేసుకుంటా. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ప్రేయర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రేయర్ చేయకూడదు, వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మేము మేము దేవుని వదలం, ప్రేయర్ కూడా వదలం. మీరు ఎలా వదల్లో నేను చూస్తాను. మీ ఇద్దరిని జైల్లో పెడతాను. ఆగండి మీరు. అమ్మో ఈమెంది ఇట్లా అంటుంది, జైలు వేస్తుందా? అయితే నేను పొలుతో ఉండను, వెళ్ళిపోతా. ఈ చర్చ్ అంటే ఎంత బాగుంది. ఈ చర్చికి నేను కూడా వాక్యం చెప్తే ఎంత బాగుండో. ఈ చర్చికి నేను ఎందుకు పాస్టర్ అవ్వద్దు? ఎప్పుడు నువ్వు ఇలానే అంటావు నాన్న. దేవుడు సమయం ఇచ్చినప్పుడు అవుతుంది, దేవుడు అనుకుంటే అవుతుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. ఎందుకు అలానే చెప్తావు? నువ్వు ఆగు. ప్రైజ్ లార్డ్. పిల్లలు ఇంకా స్కిట్ అవ్వలేదు, లైట్ ఆన్ అయినాయి. ఇప్పుడు ఆన్ చేస్తాం. ఎవ్వరు మాట్లాడొద్దు పిల్లలు ప్లీజ్. ఇంకా స్కిట్ అవ్వలేదు, చూడండి ఏం జరుగుతుందో చూడండి. అరే మా ఫ్రెండ్స్ ఏరి? లైట్స్ ఆన్. మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికి వెళ్ళారు అర్థం కావట్లేదు. ఏసయ్య రాకడ వచ్చేసిందా ఏంటి? సాయితాన్ కాడికి వెళ్ళిపోయినావేంది అర్థం కావట్లేదు. అయ్యా మా ఫ్రెండ్స్ ఏరి? ఇప్పుడు మేము ఏమైపోతాం? పిల్లలు అర్థమైందా? పిల్లలు అర్థమైందా? ఒక్కసారి జూనియర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే స్కిట్ వేస్తారో అందరూ అసలు పైకి రండి. ఒక్కసారి మీరందరూ నాకు ఒక్క నిమిషం, మీరు రైట్ సైడ్కి రండి, రైట్ సైడ్కి రండి. మీరందరూ లెఫ్ట్ సైడ్కి రండి. ఓకే, మీరందరూ లెఫ్ట్ సైడ్ నిలబండి. రైట్ సైడు పిల్లలు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అన్నలకి అక్కలకి. అర్థమైందా పిల్లలు? ఫీవర్ వస్తే ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. కానీ ఒక అమ్మాయి అయితే అస్తమాల ప్రార్థన. కానీ ఏసై రాకడ వచ్చేసరికి ఏమైంది పిల్లలు? ఇది స్కిట్టే పిల్లలు, కానీ రియల్గా ఇలా జరుగుతుంది పిల్లలు. కనుక మనం అందరం ఎలా ఉండాలి? గెట్ రెడీ, ఓకేనా? ఏసైకి మీ హృదయంలో చోటు ఇవ్వండి. ఆయన రహస్య రాకడలో చూసారా వీళ్ళందరూ అమ్మ మా ఫ్రెండ్స్ ఏరిని ఎత్తుక్కుంటున్నారు. అలాగే ఈ లోకంలో ఈ ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోతుంది పిల్లలు. అందరికందరు ఫోన్లు చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. మా వైఫ్ కనిపించట్లేదు, మా పిల్లలు కనిపించట్లేదు, మా సీఎం కనిపించట్లేదు. కానీ ఎవరైతే ఏసైని నమ్ముకుని యథార్థంగా పరిశుద్ధంగా ఉంటారో వారు ఏసైతో పాటు మధ్యాకాశంలో ఎత్తబడతారు. ఒక్కసారి అన్నలకి అక్కలకి క్లాప్స్ కొడదాం. గాడ్ బ్లెస్ యూ, చక్కగా చూపించారు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, తక్కువ టైంలో. మరి ఈ టీం మెంబర్ ఫేత్ గ్రూప్ రిషి తర్వాత మహిమ ముందుకు వస్తారు. వీళ్ళ గ్రూప్కి ఒకసారి అందరు క్లాప్స్ కొడదాం.
వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, చాలా బాగా చేశారు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి అన్న వాళ్ళు రెయిన్ క్లాప్స్ కాండి, ఫ్లయింగ్ క్లాప్, ఏం క్లాప్ నేర్పిద్దాం? మీరు దిగిపండి. వెరీ గుడ్. గుడ్డు క్లాప్ తెలుసా? సరే, గుడ్డు క్లాప్స్ కొడదామా వీళ్ళకి? ఓకే, గుడ్డు గుడ్డు కోడి గుడ్డు, గుడ్డు 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 బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. రెయిన్ క్లాప్స్, ఫేత్ గ్రూప్ వాళ్ళందరికీ రెయిన్ క్లాప్స్ అందరూ. 1 2 3. ఓకే, గాడ్ బ్లెస్ యూ టీమ్. చక్కటి స్కిట్, అర్థంగా అయిన స్కిట్ను చక్కగా మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు లాస్ట్ బట్ లీస్ట్ అంటారు కదా, ఇప్పుడు మన మధ్యలో సీనియర్స్ గ్రూప్ ఉన్నారు, వారు త్వరగా రావాలి. సీనియర్స్ అనితక్క ముందుకు వచ్చి చెప్పాలి. సీనియర్స్ గ్రూప్లో నుంచి బాయ్స్ రావాలి త్వరగా. క్లాప్స్ కొట్టండి పిల్లలు సీనియర్స్ అన్న వాళ్ళకి. మాట్లాడుకోవద్దు పిల్లలు. మంచి మంచి పిల్లలన్నా మీరందరూ. నేను మంచిదైనా కానీ మీరు మంచి పిల్లలు అయితే మాట్లాడకూడదు, ఎవ్వరు మాట్లాడొద్దు. పిల్లలు అందరూ ఇక్కడే చూడాలి, స్టేజ్ మీద ఏం జరుగుతుందో చూడాలి. బాయ్స్, ఫేత్ బాయ్స్, హోప్ బాయ్స్, పీస్ బాయ్స్. దేవుడు నాకు చూపు ఇచ్చి వెలుగును చూసేలా చేసినందుకు దేవునికి చాలా థ్యాంక్స్. ఈ పాపపు జీవితాన్ని నేను వదిలేసి ఇంకా దేవుని త్రోవలో నేను వెంబడిస్తాను. అయ్యో, VBSకి టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. సీమోను బ్రో. బ్రో ఎవరు బ్రో నువ్వు? బ్రో నేను భర్తమైంది. భర్తమై అది దేవుని చూపి పొందవు నువ్వే పోతావు. భర్తమై ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? నేను VBSకి వెళ్తున్నా, వస్తావా బ్రో నువ్వు కూడా నాతో? వస్తాను బ్రో. రా బ్రో, కలిసి వెళ్దాం. బ్రో అతను దేమా గారు బ్రో. అది పాలుగాడుతో ఉన్న వ్యక్తిగా బ్రో. బ్రో బ్రో నువ్వెవరు బ్రో? నువ్వు దేమా గారివే కదా బ్రో? జయమా కదా బ్రో. శివన్ భర్తమై మీ ఇద్దరా? అవును బ్రో. ఏమైంది ఇలా వచ్చారు? బ్రో VBSకి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా బ్రో? VBS ఎప్పుడు చూడ ఆ పాటలు స్టోరీలు ఎంత బోర్ కొడుతుంటుంది. మొదట కూడా నేను కూడా అట్లనే అనుకున్నా, కానీ ఒకసారి బయటకు వచ్చి చూడు, మంచిగా ఫోన్లో గేమ్స్ ఆడొచ్చు, ఫోన్లో రీల్స్ చూడొచ్చు. మీరు కూడా నాతో రండి. ఏంటి బ్రో అలా అంటున్నావు? మీ ఇద్దరు ఇంకా మారారు, కానీ మీ ఇద్దరు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏంటి బ్రో, దేవుని గురించి అంతా తెలుసుకుని కూడా దేవుని వెంబడి ఏంటి బ్రో ఇలాగే అయిపోయారు? పౌలు గారితో గొప్ప సేవ చేసిన వ్యక్తి అలా అయిపోయాడు. ఏమో తెలీదు బ్రో. మనం అలా ఉండకూడదు బ్రో. అవును బ్రో. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. బ్రో వాళ్ళ ఆ పాటను నేను ఎక్కడో విన్నాను బ్రో. బ్రో మీరు కోరాహు కుమారులు బ్రో, మీరు కోరాహు కుమారులు కదా బ్రో? అవును బ్రో. బ్రో మీ పేర్లు చెప్పలేదు ఇక్కడ. నా పేరు అసీరు బ్రో. నా పేరు ఎల్కానా. అభియా సాపు బ్రో. బ్రో మీరేంటి బ్రో, మీ నాన్నగారు వేరే దారిలో వెళ్తే మీరేంటి బ్రో ఇలా దేవుని మార్గంలోకి వచ్చారు? చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అనుకుంటారు, కానీ ఆ తల్లిదండ్రులే తప్పుదారిలో ఉంటే పిల్లలు ఆ తల్లిదండ్రుల దారిలో వెళ్ళకూడదు. అదే మేము చేసాం.
కోరహు దేవుని మార్గంలో వెళ్ళకుండా తన మార్గంలో వెళ్ళాడు, కానీ మేము కోరహు మార్గంలో వెళ్ళకుండా దేవుని మార్గంలో వెళ్ళాం. మా తల్లిదండ్రులు కూడా దేవుని దారిలో నడుస్తారు అనుకుంటే వారు వారి ఇష్టదారిలో లోకంలో నడుస్తున్నారు కాబట్టి వారు నశించిపోయారు. కానీ మేము ఆ దారిలో నడవకుండా దేవునికి నడవలేక నడిచి ఆయన మాదిరిగా బతుకుతున్నాం. మా తండ్రి మాకు మంచి మాదిరి చూపించలేదు, అందుకే మేము మా తండ్రి మాట వినలేదు. మేము యేసు మార్గంలో నడిచే కీర్తనలు రాస్తాము. మీరు కూడా మంచి మాదిరి తీసుకోండి. సరే బ్రో. బ్రో మేము VBSకి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? వస్తాం బ్రో. పాట పాడుకొని వెళ్దాం బ్రో. అలాగే బ్రో. సరే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. బాయ్స్ కట్టి క్లాప్స్ కొట్టండి. చక్కటి పోర్షన్స్, మరి బైబిల్ ఉన్న పోర్షన్స్ మనకి చక్కగా చేసి చూపించారు. ఇప్పుడు సీనియర్స్ గర్ల్స్ ముందుకు రావాలి. ఒక చైర్ వేయండి అమ్మ ఇక్కడ ఫాస్ట్గా. వాలంటీర్స్ ఎవరైనా ఒక చైర్. హలో హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. హలో మిస్సెస్ లోత్, ఇప్పుడు ప్రేయర్ జరుగుతుంది, వస్తున్నారా? అయ్యో, చాలా పని ఉందండి, నేను రాలేను. కానీ నేను ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటానండి. సరే అండి, ప్రేయర్ చేసుకోండి. సరే అండి, రేపు రావడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. ఓకే. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. మరి ఇప్పటిదాకా నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. రేపు కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మాయి చాలాసేపు చేసినట్టున్నా. సరే, మరి కొంతసేపు స్క్రోలింగ్ చేద్దాం. వాళ్ళు నాకు 8:30 కాల్ చేశారు, 9:30 అవుతుంది. ఇంకా జరుగుతుందో లేదో అడుగుదాం. హలో హలో, ప్రేయర్ లార్డ్ సిస్టర్, ఇంకా ప్రేయర్ జరుగుతుందా? ఇంకా జరుగుతుంది సిస్టర్. అవునా, సరే అండి మరి. ఓకే అండి. ఓకే ఓకే. ఇంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఏదో రాకట్లో ఇల్లు వెళ్ళిపోయేటట్టు. అంత అవసరమా? నెక్స్ట్ డే ఈవినింగ్ హలో హలో మిస్సెస్ లోత్. ఈవిడ కాల్ చేసిందంటే ఇప్పుడు ఏమనాలో ఏమో. హలో మిస్సెస్ లోత్, ఈరోజు వస్తానన్నారు కదా, ఈరోజు ప్రేయర్ ఉంది, రండి. షో అవును సిస్టర్, రావాలనే ఉంది, కానీ హెల్త్ బాగాలేదు. నేను నాకు ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటానులేండి, దిగులు పడొద్దులే. అవునా అండి, సరే అండి. సరే అండి. మిస్టర్ లూత్ అసలుకి 1 వీక్ నుంచి ప్రేయర్కే రావట్లేదు. అరే వాళ్ళు అసలు మిస్సెస్లో ఇంటికాడ ప్రార్థన చేస్తుందా? నేను వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే నాకు టీవీ సౌండ్, ఫోన్ సౌండ్స్ తప్ప ఇంకేం వినిపించలేదు. ఏమో మరి దేవునికి తెలవాలి. సరే, మరి ప్రార్థన చేయకుండా స్క్రోలింగ్ చేస్తే బాగోదుగా, ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు తండ్రి, నిన్ను ఎవరైతే కాచి కాపాడో నన్ను కూడా ఈరోజు కూడా అలానే కాచి కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు రాకడ సమయంలో బలా కుమార్తె ఆల్ఫా, నువ్వు నీ జీవితకాలం అంతా నాకు మంచిగా నాతో బాధగా ఉన్నావు. ప్రార్థన అనే ధూపాన్ని నాకు వేసి నీ జీవితకారితం అంతా నాకు ఆధారంగా ఉన్నావు. పద, నా రాజ్యంలోకి వెళ్దాం. మీరందరూ కూడా చాలా మీ యవన కాలం అంతా నాకు ప్రార్థన అనే ధూపం వేసి బాగా ఉన్నారు. పదండి, మన రాజ్యంలోకి వెళ్దాం. ఆగు, నువ్వెక్కడికి?
నేను కూడా రాజ్యంలోకి వెళ్తున్నా. నేను కూడా ప్రార్థన చేశాను కదా తండ్రి. అవునా, నువ్వు ప్రార్థన చేసావా? అయ్యో, నేను చేశాను. సరే, ప్రార్థన చేసావు, కానీ నాకు నీ మనస్ఫూర్తిగా చేసావా? చేయలేదు. నీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయనప్పుడు నీకు మా రాజ్యంలోకి అనుమతి లేదు. అయ్యో, నీ పాపాలను వదిలావా? వదలలేదు. నీ సెల్ఫిష్గానే నువ్వు ప్రార్థన చేసుకున్నావు, సో మా రాజ్యంలోకి నీకు అనుమతి లేదు. రా, అక్కడ తద్దల్లాడుతుంది అగ్ని, అందులో నువ్వు కూడా కాలుదువు కానీ రా రా. అయ్యో, ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. ఇలాంటి వాళ్ళే కావాలి నాకు. ఒక్క 2 నిమిషాలు. చూసారు కదా పిల్లలు, నేను ఎలా అయితే నన్ను నేను మోసపరుచుకున్నానో, స్పిరిచువల్గా ఉన్నాను అనుకుంటూ లోకాశ్ర వైపు వెళ్ళాను. కానీ లాస్ట్కి తీర్పు దినం రోజున దేవునికి నచ్చని వ్యక్తిలా ఉన్నాను. ఉంటే స్పిరిచువల్గానే ఉండాలి, లోకాశ్రం వైపు అస్సలు తిరగద్దు. నన్ను చూసి నేర్చుకోమాక, నన్ను చూసి మంచి నేర్చుకోండి, స్పిరిచువల్గానే ఉండాలని. సరే మరి, నన్ను లాక్కుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. బాయ్ బాయ్. తక్కువ టైంలో కూడా మరి నిజంగా సీనియర్స్ బాయ్స్, సీనియర్స్ గర్ల్స్, తర్వాత పీస్ బాయ్స్ గర్ల్స్, తర్వాత హోప్ వాళ్ళు, ఫెయిత్ మంచి స్కిట్ వేశారు. మరి సీనియర్స్ గర్ల్స్ అయితే ఒక్క సెకండ్ నిజంగా ఆ నరకాన్ని చూపించారు కదా పిల్లలు. ఆ ప్లేస్లో మనం ఉండాలో పిల్లలు. ఆ లూసిఫర్ గారు దేవదూతలు వచ్చి, ఆ లూసిఫర్ దూతలు వచ్చి ఆమెను ఎట్లా లాక్కుని వెళ్ళిపోతున్నారు. అట్లా మనం వెళ్ళాలా పిల్లలు? మనం ఎలా వెళ్ళొద్దు అంటే దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక మనమందరము దేవుని కలిగి ఉందాం. ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? సో ఇంతవరకు చక్కగా మరి సీనియర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ టీచర్స్ అనితక్క, తర్వాత అక్షయ ముందుకు వస్తే వీళ్ళు మనకి ఒక క్లాప్స్ కొడతారు. అమ్మా త్వరగా త్వరగా రావాలి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు క్లాప్స్ కొడతారు. ఏం క్లాప్స్? ఓకే, మరి ఎంతమందికి సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ చేసిన స్కిట్ అర్థమైంది? పిల్లలు మీ అందరికి అర్థమైందా? అవ్వలేదంటే ఎవరికి అవ్వలేదు? నువ్వు చూస్తే అవుతుంది, చూడని అందరికీ అర్థం కాదు కనుక సరిగ్గా చూడాలన్నమాట. సరే, షార్ట్ టైంలో మహా అయితే ఒక 5 minutes కూడా ఇక్కడ ఎవరు కూడా ప్రాక్టీస్ అవ్వలేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. అంత మంచిగా చేసిన అక్కకి అన్నలకి మనం ఇప్పటివరకు అందరికీ గుడ్ క్లాప్స్, ఆ క్లాప్స్ కొట్టాం కదా. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ఏం క్లాప్స్ కొడదాం తెలుసా? సైలెన్స్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 అన్నాక స్టార్ట్ చేద్దాం. ఓకే, సీనియర్స్ అక్క వాళ్ళకి, టీచర్స్కి ఏ క్లాప్స్? రెయిన్ క్లాప్స్. కంటిన్యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్ అందరికీ. ఇప్పుడు మనము గేమ్ చూడబోతున్నాం. గేమ్ తర్వాత ఫైనల్గా ఏముంటుంది? ఓకే, గేమ్ తర్వాత పప్పెట్ షో. సాతాన్ గారు చాలా టెన్స్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి గట్టిగా. సో చక్కటి గేమ్స్, ఈ 5 days మంచి మంచి గేమ్స్ మాకు పరిచయం చేశారు. అక్కలకి అన్నలకి అందరికీ వందనాలు. ఓకే, కూర్చోండి. సో ఇప్పుడు పాస్ట్ అని ఏమన్నారంటే పిల్లలు, చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఇట్లా జరగలేదు పిల్లలు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఏంటంటే పప్పెట్ షో లేదు. ఎందుకంటే పిల్లలు టైం అయిపోయింది కదా. ఏమంటారు? ఓకేనా లేకపోతే పిలుద్దామా? పిలుద్దామంటే కామ్గా అందరు కళ్ళు మూసుకోండి, లైట్స్ ఆఫ్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. లైట్స్ ఆఫ్. చాలా మంది కళ్ళు తెరిచి చిన్నగా చూస్తూ ఉంటారు, అలా చూడొద్దు. మంచిగా హానెస్ట్గా అందరూ కళ్ళు మూసుకో. మన మధ్యలో పురుషోత్తమన్న ఉన్నారా? పురుషోత్తమన్న వచ్చి ప్రార్థన చేస్తారు.
పురుషోత్తం అన్న ఉన్నారా? పురుషోత్తం అన్న ఉన్నారా? లేరా? సరే, ప్రార్థన. అనితక్క ప్రార్థన చేస్తుంది. పిల్లలందరూ కూడా ప్రేయర్ అనగానే నీల్ డౌన్ చేయండి, కళ్ళు మూసుకోలే. 1 2 3 అనేటప్పటికి సైలెంట్ అయిపోయి 1 2 3 ప్రేయర్. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, మా బిడ్డలందరిని దీవించి రక్షించినందుకు వందనాలు. ఈ 5 days మంచిగా VBS జరిగించావయ్యా. అయ్యా మరి ఇప్పుడు స్టోరీలు అన్నీ మంచిగా విన్నారు, గేమ్స్లో సహాయం చేసావు. ఇప్పుడు పప్పెట్ షోలో కూడా నీ కృపను తోడించండి ప్రభువా. మా బిడ్డలందరూ మంచిగా పప్పెట్ షో వినాలి, చూడాలి ప్రభువా. అల్లరి నుంచి విడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండడానికి సహాయం చేయమని, ప్రతి పిల్లల్లో ఉన్న కిందకి దిగండి రా ఫాస్ట్గా, ఇంకా ప్రేయర్ చేస్తూ ఉండాలి. అయ్యా మా బిడ్డలందరినీ కొరకు మంచిగా వాడబడాలి ప్రభువా. ఈ 5 daysలో వీళ్ళు నేర్చుకున్నవన్నీ వాళ్ళ ఇంటిలో మంచిగా నేర్చుకుని జీవించడానికి సహాయం చేయమని, మా బిడ్డలందరిపై నీ కృపణించమని. మంచిగా కళ్ళు మూసుకోవాలి ఏసయ్య. ఆ చిన్నగా కళ్ళు ఎవ్వరు తెరవకూడదు ఏసయ్య. కొంతమంది ప్రేయర్లో మాట్లాడుతున్నారు ఏసయ్య, అలా మాట్లాడకుండా మంచిగా ప్రేయర్లో కళ్ళు మూసుకోవడానికి, ఈ పప్పెట్ షో మంచిగా చూడడానికి, మంచిగా నేర్చుకోవడానికి మా పిల్లలందరికీ నీ కృపనుంచమని, వారిలో ఉన్న అల్లరిని తొలగించమని యేసు నామంలో మా బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ పిల్లలు, పప్పెట్ షో చూద్దాం. మైక్స్ వెనకాల ఇచ్చేసేయండి. పిల్లలు మీరు కానీ సరిగ్గా లేకపోతే పప్పెట్స్ని పంపించేద్దామా అన్నని అక్కని? ఓకే పిల్లలు, చీకట్లోనే ఉంటారా? వెలుగు కావాలా? 1 2 3 అనే వరకు లైట్స్ ఆన్. 1 2 3. ఓ చీకటి బాగాలేదు కదా పిల్లలు? పిల్లలు మీరు ప్రేయర్లో అల్లరి చేస్తున్నారేంటి? అది సరిగ్గా చేసాం. ఓకే పిల్లలు, పిలిచేద్దామా అన్న అక్కని? పిలిచేద్దామా? ఒకసారి మీరందరూ ఇట్లా మిడిల్లోకి రండి పిల్లలు. మీరందరూ మిడిల్లోకి రావాలి. సీనియర్స్ గర్ల్స్ కూడా మిడిల్లోకి రండి. ఈ బాయ్స్ కూడా మిడిల్లోకి రండి. మిడిల్లోకి దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అక్క వాళ్ళు ఎవరైనా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూర్చోండి. పిల్లలు మధ్యలో కూర్చోవాలి. మీకు బొమ్మ కనిపిస్తుంది, పప్పెట్ షో కనిపిస్తుంది. ఓకేనా? పిలిచేద్దామా పిల్లలు? ఓ ఎస్సా? సరే, లాస్ట్ టైము నేను చాలా కన్ఫ్యూజన్ అయిపోయాను పిల్లలు. ఇప్పుడు నేను కరెక్ట్గా పిలిచేస్తున్నాను. పిల్లలు పిలిచేద్దామా? ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? స్వీట్ అక్కని పిలుద్దామా? రాకీని పిలుద్దామా? సరే, స్వీటీనో రాకీనో పిలిచేద్దాం. స్వీటీ, రాకీ కనబడిందా? స్వీటీ తొందరరా స్వీటీ. అయ్యో సిగ్గుపడుతుంది ఏంట్రా? ఓ స్వీటీ బాగున్నావా? అక్క నా పేరు స్వీటీ కాదక్క, నా పేరు పింకీ అక్క. ఒక్క నిమిషం పిల్లలు, ఎప్పుడు నన్ను అలానే నా పేరు మర్చిపోతావక్క. సారీ పింకీ. పిల్లలు వాస్తవానికి స్వీటీ పింకీ ట్విన్స్ గర్ల్స్. మొన్న వచ్చిన వాళ్ళేమో స్వీటీ, ఇప్పుడు పింకక్ వచ్చింది. క్లాప్స్ కొట్టండి. అక్క నేను అలియానక్క, వెళ్ళిపోతాను. అయ్యో వెళ్ళొద్దు. పింకీ వెళ్ళొద్దు. మరి మనుషులు అన్నకు పొరపాట్లు అవుతాయి కదా. మనుషుల పోలే 7 ఉంటారంట. మరి పప్పెట్ షో కూడా ఉన్నారు ట్విన్స్ వీళ్ళు, స్వీటీ పింకీ. అయితే అచ్చం నువ్వు స్వీటీ ఎలా ఉందో నువ్వు కూడా అలాగే ఉన్నావు పింకీ. అవునక్క, మేము ట్విన్స్ అక్క. సేమ్ డ్రెస్, సేమ్ రిబ్బన్స్. కానీ అప్పుడైతే స్వీటీ అయితే చాలా లేట్ చేసింది, నువ్వైతే చాలా ఫాస్ట్గా వచ్చావు పింకీ. అవునక్క, నేను VBSకి వెళ్ళి చాలా మంచి పనులు నేర్చుకున్నానక్క. ఓ మా పిల్లలు కూడా VBSలో చాలా నేర్చుకున్నాం కదా పిల్లలు. ఒకసారి పింకక్క హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు. పింకీ స్వీటీ ఎలా ఉంది? అక్క స్వీటీ బాగుందక్క. స్వీటీ ఎలా ఉంది? మాట్లాడు, సౌండ్ వస్తుంది.
అక్క స్వీటీ బాగుందక్క. అవునా, ఇప్పుడు స్వీటీ ఎక్కడికి వెళ్ళింది? స్వీటీ కూడా VBSకి వెళ్ళిందక్క. అవునా, ఓకే ఓకే. అయితే స్వీట్ అక్క వేరే VBSకి వెళ్ళి పింక్ అక్కని పంపించింది. సరే ఇప్పుడు మనము రాకీని పిలిచేద్దామా? ఓకే రాకీ, ఓకే ఓకే, ఒక్క నిమిషం పింకీ. మరి నువ్వేమేమి నేర్చుకున్నావు చెప్దు కానీ ఫస్ట్ తమ్ముడిని పిలిచేద్దాం, రాకీని పిలుస్తాం మేము. రాకీ త్వరగా వచ్చేవా? హే రాకీ, బాగున్నావా? బాలేనక్క, నేను నీతో మాట్లాడను. నువ్వు మళ్ళీ నా పేరు మర్చిపోయావు. కరెక్టే కదా పిల్లలు. రాకీ పిల్లలు ఒక్క నిమిషం షూ. పింకీ స్వీటీ ఎలా ట్విన్సో వీళ్ళు కూడా ట్విన్సే పిల్లలు, నేను మర్చిపోయా. చాకీ, సారీ చాకీ, అప్పుడు నీ తమ్ముడి పేరు మర్చిపోయాను, ఇప్పుడు నీ పేరు ఇప్పుడు అంతే అక్క, ఎప్పుడు మా పేర్లు మర్చిపోతావు. నేను మాట్లాడను, నేను రాను, బయటికి రాను, వెళ్ళిపోతా లోపలికి. వద్దు లోపలికి వెళ్ళొద్దు కానీ చాకీ సరే కానీ అప్పుడేమో రాకీ పేరు కూడా ఇట్లానే మర్చిపోయాను, కానీ నీ పేరు అస్సలు మర్చిపోయాను. చాకీ వీళ్ళు కూడా ట్విన్సే పిల్లలు, ఒకసారి క్లాప్స్ కొడదామా చాకీకి కూడా? సరే పిల్లలు, ఇప్పుడు మా పిల్లలకి మీరు ఏం చెప్తారు? మాట్లాడండి రా. సైలెంట్గా ఉన్నారు. రాకీ కదక్క, చాకీ. ఎంత హుషారైపోయారో. హాయ్ పిల్లలు, నేను చాలా మీకు నేర్పిస్తాను ఈరోజు. చాకీ అంటే చాలా నేర్పిస్తాంటారు, నేర్చుకుందామా పిల్లలు? అక్క నేను కూడా నేర్పిస్తాను అక్క. ఓకే పింకీ, ఫస్ట్ చాకీ ఏం నేర్పిస్తాడో మనం చూద్దాం. మనము మంచిగా ఫోన్ చూడాలి. ఏంటి ఫోన్ చూడాలా? గేమ్స్ ఆడాలి. గేమ్స్ ఆడాలా? ఈ చాకీకి ఏమైంది పిల్లలు? పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అప్పుడేమో స్వీట్ అక్క మనకి అన్ని బ్యాడ్ చెప్పింది, ఇప్పుడు చాకీ ఏంటి గేమ్స్ ఆడాలా? ఫోన్ చూడాలా? అవునక్క. చాకీ ఏమైంది చాకీ, నీకు ఇట్లా తయారయ్యావు నువ్వు? నీకేం తెలియదు అక్క, గేమ్స్ ఆడితే ఎంత బాగుంటుందో. అవునా పిల్లలు, గేమ్స్ ఆడితే బాగుంటుందా? కళ్ళు పోతాయి కదా పిల్లలు గేమ్స్ ఆడితే. నువ్వు ఒక్క నిమిషం ఆగు చాకీ. పింకీ ఏంటి పింకీ, చాకీకి ఏమైంది? చాకీ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాడు అక్క. మీకు చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ని పరిచయం చేస్తా అక్క. ఏం చాకీ, ఎవరు నీ ఫ్రెండ్? ఆ సౌండే భయం వేస్తుంది కదా పిల్లలు. దా బయటికి రా, పరిచయం చేయి చాకీ నన్ను. దా బయటికి రా. ఏంటి బయటికి రా? సౌండ్ చూస్తే మా పిల్లలు భయపడిపోతున్నారు. ఫ్రెండ్ చాలా మంచోడక్క. ఏం మంచోడు చాకీ? మా పిల్లలందరూ భయపడిపోతుంటారు. నాకు గేమ్స్ ఆడటం నేర్పించాడక్క. ఓహో, ఆ ఫ్రెండే నేర్పించాడంట. చూడండి అక్క, ఈడే నా ఫ్రెండ్. ఈడు నీ ఫ్రెండా? అవునక్క, అవును. ఏ చాకీ, లాస్ట్ టైం స్వీటీ ఈడితోనే ఫ్రెండ్షిప్ చేసి పిచ్చిదైపోయింది కదా పిల్లలు. నువ్వు నా ఫ్రెండ్ కొట్టకక్క. నిన్ను కొట్టాడు అసలు. ఏం చెప్తా మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు అసలు? గేమ్స్ ఆడమని నేర్పిస్తున్నానక్క. పిచ్చోడు తీసుకొచ్చి పరిచయం చేస్తావేంటి? పిల్లలు పంపించేద్దామా? ఏం చేద్దాం పంపించాలంటే? ప్రేయర్ కదా, పాట పాడదామా? ఏస్తున్నామం జయం పాడదామా? స్టార్ట్. నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, సతాను పారిపోతాడు. పారిపోయాడు. పింకీ పింకీ, చాకీకి ఏమైంది పింకీ, ఇలా నేర్చుకున్నాడు అన్నీ? చాకీ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాడు అక్క. మరి మా పిల్లలకి ఏం చెప్తారు పింకీ మీరు? అక్క నేనేం చెప్తానంటే, మనం రోజు ప్రేయర్ చేసుకోవాలక్క. రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. పిల్లలు చేసుకుంటున్నాం కదా పిల్లలు, మనము దీన్ని కంటిన్యూ చేయాలి కదా పింకీ. మరి మా కొంతమంది ప్రేయర్ చేసుకోవట్లేదు అక్క. చేసుకుంటారు, ఉన్నారక్క నాలాంటి వాళ్ళు. గేమ్స్ ఆడతారు వీళ్ళంతా కూడా, నాకు తెలుసు. అవునా పిల్లలు, గేమ్స్ ఆడతారా? టీవీ కూడా చూస్తారక్క నాలాగే చాలాసేపు. చాకీ నీకు మేము ఒక విషయం, పిల్లలు మన థీమ్ ఏంటి పిల్లలు? ఫాలో ద లైట్ కదా. మరి చాకీ కూడా పరిచయం చేద్దామా? ఏసైని పరిచయం చేద్దామా? పింకీ మరి మా పిల్లలు కొన్ని విషయాలు నేర్చుకున్నారు. నువ్వు ఏమేమి నేర్చుకున్నావు చెప్పు పింకీ మీ VBSలో?
అక్క మనకి ఏసయ్య లైట్ అయినాడక్క. సో అవును మనం ఏసైని ఫాలో అవ్వాలి. అవునవును, ఏసైని మనం ఫాలో అవుతాము కదా పిల్లలు. ఇంకా పింకీ, ఇంకా 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 చాలా నేర్చుకున్నారక్క. ఎప్పుడు కూడా వెనుతిరగొద్దక్క. అవును, వెను తిరగొద్దు. ఎవరు వెను తిరిగిపోయారు పిల్లలు? లోతు భార్య వెనక్కి వెళ్ళిపోయింది కదా, మనం అట్లా వెళ్ళొద్దు కదా పిల్లలు. ఇంకేం నేర్చుకున్నావు పింకీ? అక్క అవునక్క. ఇంకేం నేర్చుకున్నావు పింకీ? ఇంకా కౌరవ కుమారులు కూడా అక్క వాళ్ళ డాడీ మాట వినకుండా మరి వారు ఒక్కరే మంచిగా ఉన్నారక్క. కౌరవ కుమారులు ముగ్గురు సేమ్ మనం కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. కౌరవ కుమారులు పాటలు పాడారు కదా, మనం కూడా ఏసైని వెంబడించాలి కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం చాకీ, చూసావా మరి మేము చక్కగా ఏసైని వెంబడిస్తూ మరి మేమందరం ఆయనకు ఒక లైట్గా ఉన్నాము. మరి నువ్వైనా మారు చాకీ, మారుతావా చాకీ? మారుతానక్క. చూడు పింకీ ఎన్ని విషయాలు నేర్చుకుందో. మరి ఇక్కడ నువ్వు ఈ VBSకి వచ్చావు కదా చాకీ, మరి మనం అందరం చాకీ కొరకు ప్రేయర్ చేద్దామా పిల్లలు? చాకీకి కూడా ఏసైని పరిచయం చేద్దామా వద్దా? చాకీ నువ్వు కూడా మరి ఇక్కడ విషయాలు నేర్చుకున్నావు కదా, దేమాలాగా వెనక్కి వెళ్ళిపోద్దు చాకీ. దేమా కూడా లోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు, నువ్వు అట్లా వెళ్ళొద్దు, సరేనా? సరే అక్క. మీ అన్న ఎంత చక్కగా VBSలో వాడబడుతున్నాడు, నువ్వు కూడా అలాగే ఉండాలి చాకీ. సరే అక్క. ఓకేనా? సాతానికి కటిఫ్ చెప్పేస్తావా? చెప్పేస్తానక్క. మరి మా పిల్లలకి ఏం మెసేజ్ చెప్తావు చాకీ? పిల్లలు మీరెవ్వరూ నాలాగా ఎక్కువసేపు గేమ్స్ ఆడకూడదు, టీవీ కూడా చూడకూడదు. ప్రార్థన చేసుకోండి మీరు కూడా మా అక్కలాగా. ఓకేనా? సండే స్కూల్కి కూడా రావాలి పిల్లలు మీరందరూ. ఓకే. సో లాస్ట్ టైం ఏమో స్వీట్ అక్క మనకి బ్యాడ్ పరిచయం చేసి గుడ్కి వెళ్ళిపోయింది కదా.